కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఆదివారం 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి మత్స్యకారులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ఎండగట్టే కార్యక్రమం నేను తీసుకున్న విషయం కూడా ఈ సందర్భంగా ఈ పండుగ అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ స్టేజీ మీద ఆసీనులైన అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు శంకుస్థాపనలు అన్నీ చేసుకుంటూ ఒట్టూరు గ్రామానికి రావటం జరిగింది. ఒట్టూరు గ్రామం గతంలో నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు రాత్రి 10 గంటలప్పుడు 11 గంటలప్పుడు వచ్చా. 11 అయిపోయింది. అప్పుడు వచ్చాను. మీ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్నీ కూడా మర్చిపోయి మీరందరూ కూడా నాకు పేరు పేరున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ పాత్ర అయిపోయింది. మీరు ఓటేశారు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాలు పని చేయాల్సిన బాధ్యత నాది. మీరు ఓట్లు వేస్తే నేను 5 సంవత్సరాల పాటు మీకు అన్ని పనులు చేసి పెడతాను చెప్పిన మీదట మీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామంలో పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది. గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకులు ఎన్ని గొంతులున్నా పేదవాళ్ళు ఉండే ప్రతి బజారు కూడా నేను పార్టీలు చూడను. రాజకీయాలతో పల్లె, అందరూ బాగుండాలి కాబట్టి ప్రతి బజారు సిమెంట్ రోడ్డు వేసి తీసే బాధ్యత నాదే మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఈరోజు మీ ఊరికి 25 లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చాం. 25 లక్షల రూపాయలు విలువ చేసే సిమెంట్ రోడ్డు ఇచ్చాం. ఇంకొక తరం మళ్ళీ ఇంకొక 25 లక్షలు 50 లక్షలు ఇట్లా పెట్టి రాబోయే తక్కువ టైంలోనే ఊరంతా కూడా సిమెంట్ రోడ్లు ఉండేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తున్నా. ఇకపోతే మీ ఊర్లో చాలా మందికి పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే పెన్షన్ అర్హత ఉంది, వాళ్ళకి పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని మీకు అందరికి కూడా మాటిస్తున్నా. ఇంకా ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వమని ఆర్డర్స్ రాలేదు. 2-3 నెలల లోపలే ఆర్డర్లు వస్తాయి. వచ్చిన రోజు ఈ ఊర్లో ఉన్న అర్హులైన అందరికీ, పేదవాళ్ళైన అర్హులందరికీ కూడా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా మీ గ్రామంలో నివసిస్తూ ఎవరికైతే కాలనీలు లేవో, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేక కాలనీలు లేవో వాళ్ళందరికీ కూడా కాలనీలు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు మాటిస్తున్నాం. అయితే మీరందరూ కూడా సచివాలయంలోకి వెళ్ళండి. ఎవరికైతే కాలనీ లేదో, అయితే ఇక్కడ 2 విషయాలు మీరు అర్థం చేసుకోండి. గతంలో కూడా మీరు కాలనీ తీసుకొని ఉంటే ఇప్పుడు